వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మా నాన్న కలిసి మా పెద్దక్కళ్ళు ఊరికి వెళ్తున్నాను. జాండ్రపేట పక్కనే ఒక పెళ్ళి ఉంటే ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు ఏం పని లేకుండా ఇల్లంతా వైనంగా పెట్టుకొని వెళ్తే వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి నీట్గా పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. మా నాన్న కూడా రెడీ అయిపోయారు. నాన్న వేసుకున్న ప్యాంట్స్ చూసారా, నెల్లూరులో నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, దాంతో వెంటనే కుట్టించేసుకున్నారనమాట. నెల్లూరు వ్లాగ్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకా నేను నాన్న స్టార్ట్ అయ్యేసరికి 10:30 అయింది. ఇంకా మధ్యలో రైల్వే గేట్లు వేసి మళ్ళీ అవి దాటిన తర్వాత నాన్నకి ఫోన్ వస్తే ఇంకా ఫోన్ మాట్లాడుతూ అక్కడ ఒక 10 minutes అనమాట. ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు కడవకూరు దగ్గర ఇంకో గేట్ ఉందన్నమాట, అది కూడా వేసే ఉంది. కాకపోతే అక్కడ ఒక ట్రైనే వందే భారత్ కోసం పెట్టారు. ఇంకా అది వెళ్ళిన తర్వాత మేము చిన్నగా వేటపాలెం దగ్గరికి వెళ్ళాం. వేటపాలెం దగ్గర టిఫిన్ చేసామన్నమాట. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఎదురు భలే టిఫిన్ షాప్ ఉంది, మంచిగా టేస్టీగా ఉన్నాయి దోశలు అయితే, చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళేసరికి 11 అయింది, అంటే ½ hour పట్టిందనమాట మా ఊరు నుంచి వేటపాలెం దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా ఇద్దరం కలిసి టిఫిన్ చేసేసాం. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి టైం 11:30 అయింది. నాన్నతో వెళ్ళడం కదా, అందుకే కొంచెం స్లోగానే వెళ్తానమాట. ఇంకా నాన్న అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కాఫీ తాగేసి ఇంకా పెళ్లి దగ్గరికి వెళ్ళారు. నేను కూడా కాఫీ తాగి కొంచెం పుచ్చకాయలు తినేసి అక్కతో కాసేపు మాట్లాడేసి 12:45కి అలా బయలుదేరాను. స్కూల్కి టైం అవుతుందని అస్సలు వెళ్ళాలని లేదు, కానీ తప్పదు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి కదా. ఇంకా 12:45కి బయలుదేరా. అదృష్టం ఏంటి అంటే ఎక్కడ రైల్వే గేట్స్ వేసలేవన్నమాట. కరెక్ట్ టైంకి చిన్నగానే రీచ్ అయిపోయా. స్కూల్ దగ్గరికి వచ్చేసరికి 1:20 అయింది టైము, ఇంకా 10 minutes ఉంది. ఇంకా వచ్చేసాను. ప్రీ ఫైనల్ జరుగుతున్నాయి 10th వాళ్ళకి, అలాగే మిగిలిన క్లాస్ వాళ్ళకి FA4 జరుగుతున్నాయి కాబట్టి ఫోన్ తీయడానికి అస్సలు వీలుండదు. ఇంకా అందుకే మళ్ళీ స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్. 6కి ఇంకా నేను ఇంటికి వెళ్తున్నా. నాన్న ఎలాగో వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చేస్తానన్నారు. ఇంకా అందుకని ఇంటికి వెళ్ళిపోతున్నా. భలే ఆకలేసింది అనమాట. ఇంకా వెళ్ళి చేసుకునే ఓపిక లేదు, అందుకే ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లులన్నీ జిమ్మేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా తీసుకొచ్చినవన్నీ నీట్గా గిన్నెలకేసి పెట్టేసుకుంటున్నా. పాలు కూడా తీసుకొచ్చాను కదా, ముందు పాలు కాసి పెట్టేద్దాము, నాన్న రాగానే టీ పెట్టుకోవచ్చు అని ముందు పాలు అయితే కాసేసా. ఆ తర్వాత తీసుకొచ్చిన ఫ్రైడ్ రైస్ని ఒక బౌల్కి వేసుకొని నాకు కావాల్సినంత పెట్టుకొని ఎంజాయ్ చేశాను అనమాట. అంత ఆకలేసింది. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చాక వండుకోవడానికి అసలు ఓపిక ఉండదు, అది కూడా నేను ఒక్కదాన్నే ఉన్నానంటే అస్సలు ఓపిక ఉండదు. ఒక్కొక్కసారి తినాలి అనిపిస్తే ఇలా బయట నుంచి తెచ్చుకుంటాను, లేకపోతే అసలు ఒక్కొక్కసారి వండుకోను అనమాట. నాన్న వచ్చేసరికి ఎలానో లేట్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే కొంచెం ఫ్రైడ్ రైస్ తినేస్తున్నాను అనమాట. మళ్ళీ నాన్న వచ్చిన తర్వాత నాన్నకి ఏదైనా వేడివేడిగా వండి పెట్టి మళ్ళీ ఇద్దరం కలిసి తినొచ్చు కదా అని కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే ఎత్తి పెట్టుకున్నా. ఫ్రైడ్ రైస్లో పక్కన ఆనియన్స్ అలాగే నిమ్మకాయ లేకపోతే అస్సలు తినలేం. మీకు ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఈ లోపు నాన్న కూడా వచ్చేసారనమాట. నాన్న వచ్చిన తర్వాత నేను ఒక చిన్న షాపింగ్ పని మీద వెళ్ళా. దేనికి అని నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చెప్తాను. అయితే మేము ఊరికి వెళ్ళినప్పుడు కనిష్క వాళ్ళు స్కూల్కి వెళ్ళున్నారు. ఇంకా నాన్న వచ్చేటప్పుడు నాన్నతో కనిష్క ఈ పొట్లం గట్టి పంపించింది. ఏంటి అంటే అందులో హాజ్మోలాలు ఉన్నాయి, నాకు ఇష్టం అని చెప్పి అలా చక్కగా ప్యాక్ చేసి పంపింది. దాని మీద ఎంజాయ్ లల్లమ్మ అని రాసి మరీ పంపింది, చూసారా. అదనమాట ఈ వ్లాగ్. ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.